యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ సాయంత్రం నెట్స్ బుక్ చేశారు అనమాట. సో రాజమండ్రి టైం ప్రజెంట్ 3:15 అయింది. ఈ ట్రైన్ ఎక్కితే కానీ 5:30 కల్లా చేరుకోలేను. ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ 130 క్రాస్ చేశారు. వెనకాల ఎవ్వరు లేరు గైస్, మొత్తం ఖాళీ. చక్కగా అందరూ క్రికెట్ ఆడుకుంటున్నారు. బాల్ వచ్చి ట్రైన్ లో పడిపోతే పరిస్థితి ఏంటో. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. హే గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. సో ప్రజెంట్ నేనైతే ఈరోజు చెన్నై ఎంజీఆర్ రైల్వే స్టేషన్ ముందు అయితే ఉన్నాను, ద మోస్ట్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్. సో ఈ రోజు అయితే మనం చెన్నై నుంచి విజయవాడ అయితే ట్రావెల్ చేస్తున్నాం జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ లో. మరి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ది వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్నదే చెన్నై ఎంజీఆర్, చెన్నై సెంట్రల్ అవుట్ సైడ్ లుక్. ప్రజెంట్ మనం అయితే స్టేషన్ లోపల అయితే ఉన్నాం. మీకు తెలుసా లోపలే మనకి బిర్యానీ కూడా దొరుకుతుంది. స్టార్ బిర్యానీ అని ఉంది కదా. ఇది వచ్చి బృందావన్ ఎక్స్ప్రెస్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి బెంగళూరు వరకు అనమాట. అండ్ మన ట్రైన్ కి అయితే ఏ ప్లాట్ఫామ్ పై అయితే ఇచ్చాడో చూద్దాం. అండ్ మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి ఇచ్చారు, 12077. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు. కింద అయితే చూసారా కోరమండల్ ఎక్స్ప్రెస్ ని రీషెడ్యూల్ చేశారు. కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు అంతే రీషెడ్యూల్ అవుతూనే ఉంటది. అండ్ ఇదిగోండి మన జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి ఇచ్చారు. అటు సైడ్ వెళ్ళిపోదాం పదండి. ఇదిగోండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు 12077 మన ట్రైన్ నెంబర్. ఇప్పుడు మనం చూస్తున్నదే చైర్ కారు. జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ కి జనరల్ బోగీస్ ఉండవు, కన్ఫామ్ గా రిజర్వేషన్ చేయించుకోవాలి. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందో ఒకసారి. ఇప్పుడు మనం చూస్తున్నది ఏసీ చైర్ కారు. అంతా సిట్టింగే, ఎక్కడ స్లీపర్ బోగీలు కానీ జనరల్ బోగీలు కానీ ఉండవు ఈ ట్రైన్ కి. అక్కడ వచ్చి 2A సెకండరీ సిట్టింగ్, అక్కడ నుంచి స్టార్ట్ అనమాట. అండ్ మనది వచ్చి D2. ఇదే మన సీటు. బ్యాగ్లన్నీ పైన పెట్టేసి అప్పుడు మాట్లాడుకుందాం మిగతా విషయాలు. 56 మిడిల్ మంది. సో గైస్, నా బ్యాగ్స్ అయితే లోపల పెట్టేశాను. ఇక్సిగోలో మాత్రం నా సీట్ అయితే ఐల్ సీట్ అని చెప్పి చూపించింది కార్నర్. అక్కడేమో మిడిల్ సీట్ ఉంది. ఇక్సిగోలో తప్పు చూపిస్తుంది అనమాట ఇక్సిగోలో సిట్టింగ్ అరేంజ్మెంట్. అండ్ ప్రజెంట్ నేను D5 లో ఉన్నా, మనది D2కి వెళ్దాం పదండి. సేమ్ మన జనభూమి ఎక్స్ప్రెస్కి ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి ఈ ట్రైన్ కూడా. సిట్టింగ్ అరేంజ్మెంట్ మ్యాక్సిమం సేమ్ అలాగే కనిపిస్తుంది మొత్తం. సో ఇందాక కోరమండల్ ఎక్స్ప్రెస్ గురించి చెప్తున్నాను కదా. కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎప్పుడూ లేటే. లాస్ట్ టైం అయితే 10 hours డిలే అయింది. మార్నింగ్ 7కి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ చెన్నైలో, కానీ నైట్ 10కి స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా 7:25కి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్ టైం అంటే టైంకి తీస్తారు 7:25కి. విజయవాడ కూడా అదే టైంకి వెళ్ళిపోతే బెస్టే. అండ్ బాయ్ బాయ్ చెన్నై, మళ్ళీ 4 రోజుల తర్వాత కలుద్దాం. ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏంటో ఇది. విశాఖపట్నం ఎంజీఆర్ చెన్నై. ఈ ట్రైన్లో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి తినడానికి. ఎర్లీ మార్నింగ్ జర్నీ కదా, సమోసాలు, బఠానీలు, టిఫిన్ ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. అండ్ సగం మంది అయితే పడుకుంటున్నారు కూడా.
చెన్నై సెంట్రల్ తర్వాత మనకి సెకండ్ అఫీషియల్ స్టాప్ నాయుడుపేట. అండ్ బాయ్ బాయ్ నాయుడుపేట. మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ మామూలుగా లేదు, 130 km/h కొడుతున్నారు. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. ఇప్పటికి మనం 138 km ట్రావెల్ చేసి గూడూరు చేరుకున్నాం. గూడూరు స్టేషన్ లో మన ట్రైన్ కి హాల్ట్ 2 minutes అంతే. అండ్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు నాకైతే టికెట్ ప్రైస్ వచ్చి 212 రూపీస్ అయితే పడింది, అలాంగ్ విత్ ఇన్సూరెన్స్. మన ట్రైన్కి అసలు జనరల్ కోచెస్ ఉండవు, సెకండరీ సిట్టింగ్ చైర్ కార్ ఉంటాయి. చెన్నై నుంచి విజయవాడ వరకు చైర్ కార్ వచ్చి 685 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మనం కానీ జనరల్ తీసుకుని ఈ ట్రైన్ ఎక్కి T6 వస్తే అంతే, ఖచ్చితంగా ఫైన్ వేస్తారు. అండ్ చైర్ కార్ వచ్చి 2 బోగీలు ఉంటాయి, మిగతా అన్ని మనకి సెకండరీ సిట్టింగ్ అనమాట, రిజర్వేషన్. జన్ శతాబ్ది వచ్చి డైలీ ట్రైన్ చెన్నై సెంట్రల్లో మార్నింగ్ 7:25 స్టార్ట్ అవుతుంది. విజయవాడ వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 3 అవుతుంది. చక్కగా అందరూ క్రికెట్ ఆడుకుంటున్నారు. బాల్ నుంచి ట్రైన్ లో పడిపోతే పరిస్థితి ఏంటో. జస్ట్ ఇప్పుడే నెల్లూరు స్టేషన్ వచ్చింది. వీళ్ళందరూ నెల్లూరులో దిగేవాళ్ళే, సగం భోగి దిగేస్తున్నారు నెల్లూరులోనే. చెన్నై నుంచి నెల్లూరు 176 km ఉంటుంది. భోగిలో సగం సీట్లు ఖాళీ అయిపోయి మళ్ళీ ఫిల్ కూడా అయిపోతున్నాయి చూడండి నెల్లూరులో. ఫస్ట్ టైం నేను నెల్లూరు స్టేషన్ని మార్నింగ్ టైం చూడటం జాతరలో ఉన్నట్టు అనిపించింది. నెల్లూరు స్టేషన్ రాగానే స్టేషన్లో సగం మంది మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళే. అటు సైడ్ చూడండి ఏ ట్రైన్ ఉందో, పినాకిని ఎక్స్ప్రెస్. తెలుసుగా, పినాకిని విజయవాడ నుంచి స్టార్ట్. నెల్లూరు స్టేషన్లో హాల్ట్ కొంచెం ఎక్కువసేపే ఉంది. అటు సైడ్ పినాకిని కూడా స్టార్ట్ అయిపోయింది. మన ట్రైన్ స్టార్ట్ అవగానే ఖాళీ అయిపోయింది మొత్తం స్టేషన్. మొత్తం స్టేషన్ అంతా ఖాళీ అయిపోయింది. దానికి ఇప్పటికీ డిఫరెన్స్ చూడండి. చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు మొత్తం 9 స్టాప్స్ అయితే ఉంటాయి. సూలూరుపేట, నాయుడుపేట, గూడూరు జంక్షన్, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, తెనాలి అండ్ న్యూ గుంటూరు. అండ్ ఫైనల్లీ విజయవాడ అయితే చేరుకుంటుంది మన ట్రైన్. ఒంగోలు దాటాక ఇది మన ట్రైన్లో పరిస్థితి. నేను సగం సేపు పడుకున్నాను. గంటన్నర డిలేతో ఫైనల్లీ తెనాలి అయితే చేరుకున్నాం అనమాట, 400 kilometers కవర్ చేసి. ఈ ఇల్లులన్నీ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడ ఉన్నామో. ఎస్, మనం న్యూ గుంటూరు స్టేషన్కి చాలా క్లోజ్గా ఉన్నాం. న్యూ గుంటూరు వచ్చేసరికి ట్రైన్లో జనాన్ని చూస్తారు ఎలా ఉన్నారో. ఒకసారి కెమెరా తిప్పుతాను చూడండి ఎలా ఉన్నారో. ఇది పరిస్థితి. ఇంకా న్యూ గుంటూరులో మిగతా వాళ్ళు కూడా దిగిపోతారు అనుకుంటా, ట్రైన్ అంతా ఖాళీ. అప్పుడు ఒకసారి న్యూ గుంటూరు స్టేషన్ బయటికి దిగేసి చూద్దాం పదండి. ఎస్, మనం అనుకున్నట్లే న్యూ గుంటూరులో మొత్తం ఖాళీ అయిపోయింది. అండ్ బాయ్ బాయ్ న్యూ గుంటూరు. చెన్నై నుంచి విజయవాడ వరకు మన ట్రైన్ మొత్తం 454 kilometers అయితే కవర్ చేస్తుంది. టోటల్ చెప్పాను కదా 9 స్టాప్స్ అవుతుంది అనమాట. అండ్ ఫైనల్లీ మనమైతే 40 నిమిషాలు డిలేతో న్యూ గుంటూరు అయితే దాటాము. అండ్ ఇంకొక 20 minutes మనం విజయవాడ కూడా చేరుకుంటాం. 40 minutes డిలేలో ఉన్నా సరే కరెక్ట్ టైంకి రీచ్ అయిపోద్ది. మ్యాక్సిమం 3 కల్లా. ఎగ్జాక్ట్ టైం 2:55 రీచ్ అవ్వాలి. ఇంకో హైలైట్ ఏంటంటే వందే భారత్కి దీనికి జస్ట్ 1.5 hour డిఫరెన్స్ అంతే. సేమ్ టైంలో వెళ్ళిపోద్ది శతాబ్ది వందే భారత్ కూడా. విజయవాడలో చాలా తక్కువ మంది దిగుతారు అనుకుంటా. మ్యాక్సిమం అందరూ ఒంగోలు, నెల్లూరు, న్యూ గుంటూరులోనే దిగిపోయారు. ఇది మన పక్క బోగీలో పరిస్థితి. ఈ బోగీలో అయితే ఒక్కరు కూడా లేరు. అండ్ ఇదొక టైప్ ఆఫ్ సిట్టింగ్ అనమాట. గైస్
మీకు మార్నింగ్ జర్నీ ఇష్టమా లేదంటే నైట్ జర్నీ ఇష్టమా కామెంట్ చేయండి. నాకైతే మార్నింగ్ జర్నీ తలనొప్పి వచ్చేస్తుంది, అందులోని ఎండకి ఘోరంగా. అయ్యో బాబోయ్, వెనకాతలు ఎవ్వరు లేరు గైస్, మొత్తం ఖాళీ. మా ఫ్రెండ్స్ అయితే 6కి నెట్స్ బుక్ చేశారనమాట. నేను ఇంకా విజయవాడ దిగి విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళాలి. ఇదంతా పెద్ద టాస్క్ లాగే ఉంది. అండ్ మనమైతే కృష్ణా బ్రిడ్జ్ పై కూడా ఎంటర్ అయిపోయాము. చాలా మంది స్నానాలు చేస్తున్నారు అక్కడ. అబ్బా చల్లగాలి వస్తుంది. ఈ ట్రైన్ కోసమే గాయస్ నేను పరిగెట్టుకుని వచ్చింది. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ సాయంత్రం నెట్స్ బుక్ చేశారనమాట. సో రాజమండ్రి టైం ప్రజెంట్ 3:15 అయింది. ఈ ట్రైన్ ఎక్కితే కానీ 5:30 కల్లా చేరుకోలేను. కరెక్ట్గా ఈ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంది, స్టార్ట్ అయిపోదును. మరి ఈ వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. And this is Godavari Vlogger signing off from Vijayawada.